హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మిల్క్ కేక్ తయారీ విధానం చూద్దామండి. స్పెషల్ అకేషన్స్ అప్పుడు స్పెషల్గా ఈ కేక్ని చేసి పెట్టండి. స్పెషల్ ఏంటి అంటే దీనికోసం బీటర్ అవసరం లేదు, ఓవెన్ లేకపోయినా, ఎగ్స్ కూడా అవసరం లేకుండా జస్ట్ 3-4 ఇంగ్రీడియంట్స్ తోటి సూపర్ టేస్టీ మెల్ట్ అయిపోయే కేక్ని తయారు చేసుకోవచ్చు. దీని టేస్ట్ అయితే మిల్క్ ఫ్లేవర్ తోటి, బటర్ ఫ్లేవర్ తోటి అద్దిరిపోతుంది. రెగ్యులర్ కేక్ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. ముందుగా దీనికోసం మనం మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని 1 కప్పు కొలత పెట్టుకొని ఏదైనా సరే 3/4 కప్పు వాటర్ వేసుకోవాలి, 3/4 కప్పు చక్కెరను వేసుకోవాలి. ఇలా విస్కర్ తోటి చక్కెర పూర్తిగా నీళ్ళలో మెల్ట్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా షుగర్ కరిగిన తర్వాత మిల్క్ పౌడర్ కూడా 3/4 కప్పు తీసుకోవాలి. ఏ కంపెనీదైనా సరే మిల్క్ పౌడర్ తీసుకోండి. దీన్ని కూడా ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. గడ్డలేమి లేకుండా పూర్తిగా కరిగిపోయే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. అది కూడా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసేసేయండి. ఇది కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం జల్లెడ పెట్టుకొని 1/4 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. ఈ మైదా పిండిని జల్లించుకోవాలి. ఇదిలా జల్లించుకున్న తర్వాత 1 స్పూను బేకింగ్ పౌడర్ను వేసుకోవాలి. ఇక దీంట్లో మనం వంట సోడా కానీ ఇంకా ఏమీ వేయము. ఇలాచీ పౌడర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. మనకి ఈ బటర్ మిల్క్ పౌడర్ ఫ్లేవర్ తోటే ఈ కేక్ రెడీ చేసుకోవాలి. ఇది జల్లించుకున్న తర్వాత విస్కర్ తోటి మరలా దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మైదా పిండి కంప్లీట్గా కలిసే వరకు ఇలా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 3/4 కప్పు బటర్ని వేసుకోవాలి. కరిగించి వేసుకోవాలి. ఇలాగా అది మామూలుగా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి, వేడిగా ఉండకూడదు. ఇలా కొంచెం కూల్గా ఉన్నప్పుడు ఇందులో పోసేసుకొని ఈ బటర్ పూర్తిగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. కాస్త థిక్ అయితే 1 టేబుల్ స్పూన్ పాలను వేసుకోండి, సరిపోతుంది. మనం తీసుకున్న కొలతలకి ఈ కొలతలు తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకు కూడా ఈ థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది బ్యాటర్. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని కేక్ మౌల్డ్ని ఈ విధంగా నెయ్యిని అప్లై చేసేసి, నెయ్యిని కానీ బటర్ కానీ అప్లై చేసి పిండితో ఇలా డస్టింగ్ చేసేసుకొని మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో పోసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత సిల్కీ టెక్స్చర్ వచ్చిందో మనకి బ్యాటర్. ఈ విధంగా ఉంటే మనకి కేక్ సూపర్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా తయారు చేసుకొని ఈ మౌల్డ్ని పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత చిన్న బౌల్లో టూటీ ఫ్రూటీ, కాజుని ఇలా కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. మీకు నచ్చితే ఇంకా డ్రై ఫ్రూట్స్, నట్స్ కూడా వేసేసుకోవచ్చు. నేను టూటీ ఫ్రూటీ, కాజుని వేశాను. దీనికి కొద్దిగా మైదా పిండిని ఇలా డస్టింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం కేక్ బ్యాటర్ పోసుకున్న ఈ మౌల్డ్ పైన ఈ టూటీ ఫ్రూటీని వేసేసుకోవాలి. మనం ఇలా డస్టింగ్ చేసి వేసుకోకపోతే అవి అడుక్కు వెళ్ళిపోతాయి, అంతగా టేస్ట్ బాగోదు. ఈ విధంగా వేసేసుకొని మనం ముందుగానే ప్యాన్ ఇలా ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక స్టాండ్ ఏర్పాటు చేసేసుకొని ఈ కేక్ మౌల్డ్ని ఇందులో పెట్టేసుకొని ప్లేట్తో కవర్ చేసేసి లో ఫ్లేమ్లో 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 30 నిమిషాలనే కన్నా కేక్ పూర్తిగా ఉడికే వరకు ఇలా చక్కగా ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి నైఫ్తో చెక్ చేసుకొని ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. 30 నిమిషాల పైన పడుతుంది ఈ కేక్ బేక్ అవ్వడానికి. ఇలా స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మనం ఇప్పుడు ఇలా చెక్ చేసేసుకొని ఇది కంప్లీట్గా ఉడికింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కేకు. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు చల్లారిన తర్వాత నైఫ్ తోటి ఇలా ఎడ్జెస్ని కదిలించి ఆ తర్వాత మనం డిమోల్డ్ చేసేసుకోవటమే. కలర్ఫుల్ టేస్టీ కేక్ తయారైపోయింది. ఎంత బాగుందంటే ఇది బటర్ ఫ్లేవర్ తోటి, మిల్క్ పౌడర్ ఫ్లేవర్ తోటి చాలా చాలా ఫ్లఫీగా టేస్టీగా ఉంది. స్పెషల్ అకేషన్స్ అప్పుడు మీరు కూడా ఈ విధంగా రెగ్యులర్ కేక్ కాకుండా ఇలా స్పెషల్ కేక్ చేసి పెట్టండి. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఈ కేక్ అంత బాగుంది. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకోండి. తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో, దీని టేస్ట్ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.